వెల్కమ్ టు బీఆర్కే సినిమా. ఉప్పెన ఫేమ్ యువ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్ బర్త్డేకి చరణ్ ఫోటో రిలీజ్ అయింది. దీంతో ఆ సినిమా రికార్డులు సృష్టిస్తుందని భారీగా అంచనాలు నెలకొంటున్నాయి. ఇక బుచ్చిబాబుతో లెక్కల మాస్టర్ సుకుమార్తో ప్లాన్ చేసుకున్న RC17 పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం కాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీం హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద సతమతం అవుతున్నారని సమాచారం. ఒక ఆప్షన్ గా సమంత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురి కాంబోలో రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చెప్పక్కర్లేదు. చిట్టిబాబు రామలక్ష్మి కెమిస్ట్రీని క్లాస్ మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. ఆ మాటకొస్తే ఈ జంటను మరిపించే మ్యాజిక్ మరో దర్శకుడు చరణ్ కు ఇవ్వలేదు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సమంత హీరోయిన్లుగా వచ్చిన రంగస్థల మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈ చిత్రంలో చరణ్ తన నటనతో అభిమానులను ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. చిట్టిబాబుగా చేసిన ఈ పాత్ర చరణ్ ను నటనలో మరో మెట్టెక్కించింది. రామ్ చరణ్ సమంత జంటకు కూడా మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మొత్తానికి సుకుమార్ రామ్ చరణ్ సమంత కాంబో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే కాంబో మళ్ళీ రిపీట్ కానుందని తెలుస్తుంది. అందుకే శామ్ అయితే ఎలా ఉంటుందనే కోణంలో సుకుమార్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. కాకపోతే సినిమాలు చేయడం తగ్గించేసిన సమంత బ్రాండ్ పాన్ ఇండియా స్థాయిలో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది విశ్లేషించుకోవాలి. పుష్పలో ఐటమ్ సాంగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో శామ్ ముందంజలోనే ఉంది. కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది శామ్. ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాబట్టి సుకుమార్ మనసులో ఎవరున్నారో ఆయనగా చెబితే తప్ప ఇప్పట్లో బయటకు రాదు. శామ్ సినీ కెరియర్ లో ఏం మాయా చేసావేతో మొదలుపెట్టి అప్పట్లోనే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వరుస పెట్టే సినిమాలు హిట్ చేస్తూ పోతుంది. టాలీవుడ్ లో అందరి సరసన వెంటనే ఛాన్స్ అందుకున్న సమంత రామ్ చరణ్ తో సినిమా చేయడానికి మాత్రం కాస్త టైం పట్టింది. ఇక రంగస్థలంతో ఆ ఛాన్స్ ను కూడా అందుకుని తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది శామ్. ఆ మూవీలో శామ్ చరణ్ కెమిస్ట్రీ చూసి అందరూ మెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరు కలిసి మరో మూవీ చేసింది లేదు. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో మూవీ వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరో ఆప్షన్ గా రష్మిక మందనాన్ని చూస్తున్నారట. కానీ ఎంత మేరకు నిజమవుతుందో చెప్పలేం. ఇప్పటికైతే సుకుమార్ తన టీంతో కలిసి స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనుక అక్టోబర్లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి RC17 సెట్స్ పైకి తీసుకెళ్లాలి. గేమ్ చేంజర్ కోసం విలువైన 3 ఏళ్ల కాలాన్ని వృధా చేసుకున్న రామ్ చరణ్ ఈసారి అలా రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కువ గ్యాప్ లేకుండా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. సుకుమార్ స్టైల్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి త్వరగా మొదలు పెట్టాలనేది ప్లాన్.